హలో అండి, నమస్కారం. యాక్చువల్గా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం అంటే మన కంపెనీ గురించి మన ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. అవి ఎలా ఇచ్చేస్తే బెనిఫిట్ అవుతుంది మనం ఈరోజు వీడియోలో చెప్తాం. మన కంపెనీ పేరు శ్రీ శివరామ్ ఎంటర్ప్రైజ్. మనం 2 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాం. ప్రోడక్ట్ నెంబర్ 1 వాషింగ్ మెషిన్ డిటర్జెంట్ లిక్విడ్, ప్రోడక్ట్ నెంబర్ 2 వాషింగ్ మెషిన్ టబ్ క్లీనింగ్ పౌడర్. వీళ్ళకి యూజెస్ బెనిఫిట్స్ ఈరోజు చెప్తాను అనమాట. ఈ లిక్విడ్ అనేది మన సౌత్ ఇండియాలోనే ఫస్ట్ టైం యాసిడ్, బ్లీచ్, కాస్టిక్ సోడా ఈ 3 లేకపోతున్న ఫస్ట్ ప్రోడక్ట్ ఇదేనమాట. అలాగే ఈ 3 లేకపోవడం కస్టమర్ బెనిఫిట్ ఏంటంటే ఈ టైప్ క్లాస్ లైఫ్ పెరుగుతుంది అనమాట. గుమ్ముని కలర్ షేడ్ అనేది తక్కువ అవుతుంది అనమాట. అలాగే గుమ్ము బట్టలు చీకిపోవడం అనేది కూడా ఉండదు అనమాట. అలాగే ఈ లిక్విడ్ వాడడం వల్ల మీకు మిషన్ రిపేర్ కూడా బాగా తక్కువ వస్తాయి. అది ఎలాగే ఏంటనే మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ లిక్విడ్ అనేది మనం మిషన్లో వేసుకుని రన్ చేస్తున్నప్పుడు మీకు వాషింగ్ మెషిన్ ఫోమ్ అనేది ఏర్పడుతుంది అనమాట. ఆ ఫోమ్ అనేది ఏర్పడకపోవడం వల్ల మీకు మిషన్కి ఎక్కడ పట్టేసి మీకు రిపేర్ బాగా తక్కువ వస్తాయి. ఈ మన దాంట్లో ప్రాబ్లం ఉంది కాబట్టి మీకు మిషన్ కూడా ఎక్కువ కాలంలో వస్తుంది. అలాగే ఎకో ఫ్రెండ్లీ ఈ ప్రోడక్ట్ అనేది ఈ నేచర్కి ఎటువంటి హాని కలిగించకుండా తయారు చేస్తుంది. ఇది ఆల్ టైప్స్ ఆఫ్ స్కిన్స్కి, ఆల్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ కూడా బాగా యూజ్ అవుతుంది. అలాగే మైల్డ్ స్మెల్, ఈ లిక్విడ్ యొక్క స్మెల్ చాలా సైలెంట్గా డీసెంట్గా వస్తుంది అనమాట. ఒకవేళ మీకు కావాలంటే కంఫర్ట్ అనేది ఇచ్చేది లేదా నో ప్రాబ్లం. అలాగే యూనిక్ ఫార్ములా ఈ ప్రోడక్ట్ అనేది యూనిక్ అంటేనే ఆ టైప్ తయారీ, ఆ టైప్ బెనిఫిట్స్ వాళ్ళ దగ్గర తప్ప ఇంకొకరి దగ్గర లేని దానికి యూనిక్ అనమాట. అలాగే మన దానికి యూనిక్ లిక్విడ్ ఇది. అలాగే మనకి లిక్విడ్స్ ఇదే కాకుండా ఇంకో 2 టైప్స్ ఆఫ్ లిక్విడ్ కూడా వస్తాయండి. అవి ఎప్పుడు వస్తాయి ఏంటంటే మనం యూట్యూబ్లో ఇంటిమేట్ చేస్తాము. అలాగే మనకి టాప్ లోడ్కి ఫ్రంట్ లోడ్కి రెండింటికి ఒకటే లిక్విడ్ అనమాట. దానికి దీనికి సపరేట్గా ఉంటుంది. అలాగే ఈ లిక్విడ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే పాత క్లాస్ అనేవి కొత్త క్లాస్ చేంజ్ అవుతుంది, కానీ కొత్త క్లాస్ అనేవి ఎక్కువ కాలం కొత్త క్లాస్ మెయింటైన్ అవుతాయి. ఇది లిక్విడ్ యొక్క బెనిఫిట్స్ సార్. ఇప్పుడు మనం వాషింగ్ మెషిన్ టబ్ క్లీనింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ వాషింగ్ మెషిన్ టబ్ క్లీనింగ్ అనేది ఈ మధ్యకాలంలో చాలా మంది చేస్తారనమాట. అది చేసింది ఎలా పోతుంది ఏంటంటే చాలా మంది అబ్జర్వ్ చేయరు. అది కూడా మనమే చెప్తున్నాం అనమాట. మనకి ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీకు వాషింగ్ మెషిన్లో టబ్ క్లీనింగ్ మోడ్ పెట్టేసుకుంటే దానికి అదే చేసుకుంటాం. కానీ ఇది మీకు ఎక్కువసేపు ఉండేలా చూసుకోండి, మీకు తొందరగా చేయొద్దు. ఒకవేళ మీకు కార్ట్ మోడ్ లేకపోతే టబ్ క్లీనింగ్ మోడ్ లేకపోతే కార్ట్ మోడ్ పెట్టుకోండి, అది కూడా ఎక్కువసేపు ఉంటుంది. ఆప్షన్ ఏంటి ఒకవేళ కొన్ని మెషిన్లో మీకు 2 బటన్స్ నొక్కకుండా ప్రెస్ చేస్తే అయ్యే విధంగా ఉంటుంది. అది ఒకసారి మీరు చూసుకుని ట్రై చేయండి. ఇప్పుడు మనం వాషింగ్ మెషిన్ టబ్ క్లీనింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ వాషింగ్ మెషిన్లో మీకు ఈ పౌడర్ వేయడం వల్ల మన వాషింగ్ మెషిన్ కట్టిన గార, అలాగే మన వాషింగ్ మెషిన్ క్లాస్ ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత మురికి అనేది కొంచెం వాషింగ్ మెషిన్ ఉంటుంది అనమాట. అదొకటి. నెక్స్ట్ అదే కాకుండా మనకి వాషింగ్ మెషిన్లో కొంచెం ఇసుక అనేది ఉన్నది అదొకటి. అలాగే మన వాషింగ్ మెషిన్ తుప్పు ఏదైనా ఉన్నా కూడా ఇవన్నీ మొత్తంతో క్లీన్ చేసుకుని బయటకు వస్తుంది. అది ఎలా తెలుస్తుంది మీకు అవుట్ గోయింగ్ చూడండి, మీరు బకెట్లో టబ్లో పెట్టుకోండి. ఆ మురికి అనేది కూడా మొత్తం మీకు అలా బయటకు వెళ్ళడం తెలుస్తుంది అనమాట. అలాగే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మెషిన్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుంది, రిపేర్ కూడా బాగా తక్కువ వస్తుంది అనమాట. ఇది టాప్ లోడ్కి ఫ్రంట్ లోడ్కి రెండింటికి ఒకటేనమాట. అలాగే ఈ ప్రోడక్ట్ యూజ్ చేయడం వల్ల మీకు తర్వాత క్లాస్ ఇవన్నీ మురికి బాగా దిగుతుంది, కంఫర్ట్ ఇవన్నీ కూడా బాగా స్మెల్ పట్టుకుంటుంది అనమాట. ఇది కూడా ఎకో ఫ్రెండ్లీ అనమాట. అలాగే మనం ఇలా మనకి వీడియోస్ చేసుకుని ముందుకు వెళ్తాం. మనకి యాక్చువల్గా అడ్వర్టైజ్మెంట్ ఇవన్నీ ఇవ్వడం ఇవన్నీ కుదరదు అనమాట. మనకి ఈ ప్రోడక్ట్స్కి మనం ఇలా యూట్యూబ్లో చెప్పుకుని మనం ముందుకు వెళ్తాం. అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు ఒకసారి ఒకసారి అక్కడ ఉన్న వాళ్ళు కదా రప్పించి ఒకసారి చెప్పండి చాలు. థ్యాంక్స్ ఫర్ థ్యాంక్ యూ. జై హింద్. మీకు మురికి ఎలా వెళ్తుంది అనేది చూడొచ్చు.